ఈరోజు ఎవరికి వాసన పెట్టకుండా ఎవరిని బొట్టు పెట్టి పిలిచకుండా లేదు మీటింగ్లకి అందరూ కూడా రాండి అని చెప్పి రాజకీయ పార్టీల సమావేశంలాగా అందరినీ బలవంతంగా రండి అని పిలవకుండా కేవలం వాట్సాప్లో ఒక మెసేజ్ పంపితే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మీరు రకరకాల వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన స్నేహితులకి అదేవిధంగా సోదరులకి యువకులకి నాతో అనేక దశాబ్దాలుగా రాజకీయంగా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరున మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ కార్యక్రమం చేపట్టాలంటే నాయకులు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న నాయకులందరినీ కూడా బలవంతంగా లేదు మీరు పని చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తే అందరూ కూడా అక్కడ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కాలంలో వాలంటరీగా ఉదయం చేసి ఇంటి దగ్గర వచ్చి కూర్చొని నైవేద్యంతో సహా ఇంటికి కూడా పోము ఇక్కడే ఉంటామంటే అక్కడే టిఫిన్లు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీ రుణం నా జీవితంలో తీర్చుకోవాలని చెప్పుకోవడానికి నేను విద్యార్థి దశ నుండి ఒక సామాజిక స్పృహతో బాధ్యతతో రాజకీయాల్లో రావడం 1923 నుంచి ఆనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నేటి వరకు కూడా అల్లు పెరగని ఒక శ్రామికుడిగా వివిధ రకాలుగా సామాజిక బాధ్యత తీసుకొని సమాజం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలా, భగవంతుడు ఏదైనా అవకాశం ఇస్తే మనసులో కర్మగా పనిచేయాలా, అదేవిధంగా వీలైనంత వరకు అవినీతికి అక్రమాలకి దూరంగా ఉండాలా, భిన్నంగా ఉండాలా, రాజకీయం అంటే సేవాభావం వ్యాపారం కాదు అని దానికి నిర్వచించే రీతిలోనే మనం ఆచరించి ప్రయత్నిద్దామనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోనే నా రాజకీయ పయనం. దీనివల్ల నేను నా కుటుంబ సభ్యులు లేదా నాతో ఉన్నటువంటి సహచరులు చాలా మంది కూడా అనేక నష్టాలు కూడా పడినటువంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు నాకు ఆ ఉదాంతాలని కూడా ప్రతిఫలిస్తూ ఉంటే మనస్సుకు బాధ కలుగుతూ ఉన్నప్పుడు కూడా ఒక లక్ష్యం కోసం సమాజం కోసం పని వస్తున్నాం కదా ముందుకు సాగుతామని చెప్పి అనేక సందర్భాల్లో కష్టాలని నష్టాలని భరించి నాతో పాటుగా రాండి అని చెప్పి అందరూ కూడా ఈ యొక్క సామాజిక హితం కోసం పనిచేసిన వ్యక్తులుగా తీర్చిదిద్దే రీతిలో మీ అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరున మీ అందరూ కూడా పనిచేస్తున్నారు. మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ యొక్క పార్టీ నాయకుల యొక్క అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల యొక్క నేతృత్వంలో విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నేతృత్వంలో విధి విధానాలకు నచ్చి మనం ఆయన ద్వారా ఏర్పడినటువంటి పార్టీలో పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మళ్ళీ ఆయన నాయకత్వంలో మనమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు అనేక సందర్భాల్లో మనంతా కూడా పరిశ్రమించాం. అదేవిధంగా ఇన్ని దశాబ్దాల్లో గతంలో పనిచేసినటువంటి శ్రమ ఆ పోరాటానికి ఈ యొక్క 2019 నుంచి 24 ఈ 5 ఏళ్లలో చేసినటువంటి పోరాటానికి శ్రమకి దానికి దీనికి నక్కతూ నాగలోకానికి ఉన్నటువంటి తేడా మనందరూ కూడా చూసాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అనేక ఒత్తిళ్లు అందరి మీద వచ్చాయి. వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా ఇతర సమాజంలో వివిధ జీవనోపాధి చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా రాజకీయ పరంగా వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, సమస్యల పట్ల సమాజం పట్ల చిత్తశుద్ధితో అన్యాయం జరిగిందని చెప్పి చాటే రీతిలో అక్కడక్కడ నిరసనలు చేస్తాం, ధర్నాలు చేస్తామంటే ఆంక్షలు విధించి రాజకీయ నాయకులు పార్టీలో సంఘాలు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక చట్ట ప్రకారం అందరినీ నిర్బంధించినటువంటి అప్రజాస్వామిక పరిస్థితిని 5 ఏళ్లలో మనం అందరూ కూడా చూశాం.
అందులో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మనం అనేక రకాలుగా మీ అందరినీ చాలా మందిని ఒత్తిడి తెచ్చి ఈ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సింగనమ, తాడిపత్రి లేదా కళ్యాణం వివిధ ప్రాంతాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక గుండెకల్ జితేంద్ర గౌడ్ గారు వస్తే కూడా రావాలని అక్కడే సమావేశం ఉంటామని చెప్పాను. ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో అందరూ కూడా పని చేశాము. దీని ఫలితంగా నా మీద 2019 వరకు ఒక్క కేసు లేదు, కానీ ఈ రోజుకి 8 నుంచి 9 కేసులు నా మీద బనాయిస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలు అందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి పోలీసుల యొక్క ఒత్తిడితో మరి అనేక రకాలుగా మానసిక క్షోభ గురి చేస్తే అందరికీ అండగా ఉన్నాం, పార్టీలో ఉన్నామని చెప్పి నేను వాళ్ళని అక్కున చేర్చుకొని నాతో సహా ఆ కోర్టు వ్యవహారాలు అన్నిటిని కూడా మనం ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలో మనకు మనమే పరిష్కరించుకున్నాం. దీనికి పార్టీ అడ్వకేట్లు పెట్టలే, లేదా పార్టీ నుంచి వేరే ప్రసాదం మనం సొంతంగా మనకు మనమే నిర్మించుకున్నటువంటి న్యాయవాదులు కావచ్చు, ఇతరత్ర మరి మనకున్నటువంటి సంబంధాలు కావచ్చు, దాని వలన పోరాటం చేస్తున్నాం. కారణం ప్రతిదీ కూడా పోయి అధినేతకు చెప్పి పార్టీకి చెప్పి మీరు పని చేయండి అని ఆయన మీద అనేక ఒత్తిళ్లు తేకూడదు, ఆధారపడకూడదు. మనకు మనం నిలదొక్కున్నప్పుడే నాయకత్వం అనేది నిలబడుతుంది. ఆ నిలదొక్కుని ఎదురుండే అలవాటు కార్యకర్తతో సహా నాయకులలో అలవర్చుకోవాలని ఆ యొక్క విధానాన్ని నేర్చుకోండి అని చెప్పి తీర్చిదిద్దిన నియోజకవర్గం ఈ జిల్లా ముఖ్య కేంద్రం అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ విధంగా అనేక రకాలుగా ఆటుపోట్లని ఎదుర్కొన్నాం. నాకు తెలుసు, ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాపారంలోనో లేదా ఇతరత్ర వేరే వ్యవహారంలోనో తన ఇష్టం వచ్చిన రీతిలో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. డబ్బు కానీ ఏదైనా కానీ ఎంత ఉందో దాన్ని బట్టి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటాడు. కానీ రాజకీయాల్లో దిగిన కార్యకర్త కావచ్చు, మధ్యతరగతి నేత కావచ్చు, దిశలేని నాయకులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గం జిల్లా నాయకులు కావచ్చు, డబ్బు ఉందో లేదో అది ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఆదేశిస్తే అప్పులు చేసినా కూడా ఆ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి పని చేసినటువంటి ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో, దేశంలో చాలా మంది మరి ఇలాంటి సామాజిక స్వభావ బాధ్యతలైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా మంది చెప్పచ్చు రాజకీయాలకు వస్తే డబ్బులు సంపాదించుకోండి, అది రాజకీయాలకు రావడం సామాజిక సేవగా అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో జరుగుతూ ఉంది. కాలక్రమేణా ఒక దశాబ్దము 2 దశాబ్దాల పాటు రాజకీయానికి వ్యాపారానికి కానీ మన నియోజకవర్గంలో ఎవరైనా ఒక పెన్షన్ కానీ రేషన్ కార్డులో కానీ ఏదైనా వస్తే కూడా నేను చేతులెత్తి నమస్కరించి శాసనసభ్యుడిగా పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ దయచేసి మీరు చేతి ఓటం చేయకండి. పేదవాడికి 10 రూపాయలు మీద పడ్డా కూడా చాలా నేరం. ధనవంతునికి 10,000 పడ్డా నష్టం లేదు, 10 లక్షలు పడ్డా నష్టం లేదు. మనం పేదవాళ్ళ పక్షాన ఉన్నామంటే చాలా మంది మనస్సు మార్చుకొని, మనస్సు కలిగి మానవత్వంతో వెళ్దామని చెప్పి కార్పొరేటర్లు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎంపీటీసీలు లేదా ఇతర పార్టీలు వ్యక్తులంతా కూడా బదిలీలతో లేదా నియామకాలకో వేరే వాళ్ళకో ఇంటి పరిస్థితులు కూడా ఈ నియోజకవర్గంలో చేతి ఓటం చేయాల్సినటువంటి వాళ్ళని నాకు సుదూరంగా ఈ 4 ఏళ్ళుగా అధికారంలో ప్రవేశించడంతో పాటు సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను 100% పవిత్రత, నిజాయితీ, న్యాయం సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఎవరు కానీ చేయలేదు. కానీ పొంతలో పొంతైన అవినీతిలో కూడా నీతి ఉంటుంది, అక్రమంలో కూడా క్రమం ఉంటుంది, అన్యాయంలో కూడా న్యాయం ఉంటుంది. ఆ కోవలో పనిద్దామని చెప్పి చాలా మందిని సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా అనంతపురం నియోజకవర్గంలో ఎక్కడ కూడా భూకబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ జరగాలి. నాకు ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళు 14లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ 19 ఎన్నికలకు వచ్చిన తర్వాత ఎక్కడైనా భూకబ్జాల్లోనో ఏదైనా 5 ఏళ్ళలో అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేస్తామంటే నమస్కారం పెట్టి మందలించి ఎవరికి ఇబ్బంది పెట్టద్దండి, ఇబ్బంది పెడితే ఇది పాపం అవుతుంది, అధికారం దుర్వినియోగం అవుతుంది. ఎవరైనా ముక్కు మొదలు వ్యక్తి వచ్చి ఈ నాయకుడి వల్ల ఇక్కడ నష్టం జరిగిందంటే ఆ నాయకుని మందలించిన సంఘటనలు ఈ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. 5 ఏళ్లలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా పనిచేశాను. ఒక వ్యక్తి ఒక నాయకుడు వచ్చి అడిగాడు, అన్నా మా గ్రామంలో మొన్న
ఒక సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గం ఈరోజు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి అన్నిటికి ఇస్తున్నారు. యువకుడు అంటే నేను చెప్పాను, ఆరోగ్యం విషయంలో, చదువు విషయంలో కులాలు మతాలు పార్టీలు పెట్టద్దండి. నాకు వ్యతిరేకంగా చేసే వ్యక్తికి నేను సాయం ఎలా చేస్తున్నానో మీరు కూడా అదే సాయం చేయండి. కాంట్రాక్ట్లో ఇతర ఉద్యోగాలలో పార్టీ పరంగా చూడండి, దయచేసి ఇలాంటి అలవాటుతుందని చెప్పి చాలా మందిలో మార్పు కోసం కూడా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రభుత్వ నిధుల ద్వారా ఇచ్చేటువంటి విద్య వైద్య సదుపాయాల్లో మనం తప్పకుండా నిష్పక్షపాతంగా ఉండాలి. తిరుపతి దేవస్థానానికి ఉత్తరాలు కావాలంటే కూడా లేదు, ఎవరు అడిగినా కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇచ్చేయండి. ఇట్లా పలు రకాలుగా మనలో మనమే మార్పుని, మనలో మనమే పరివర్తనని తీసుకొని వచ్చి ముందుకు సాగి సమాజంలో ఇతరులను మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నం చేశాను. అంతేకాదు నేను మొన్ననే చెప్పాను, ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే శాసనసభ్యుడికి ఎమ్మెల్యే పాస్ ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఆ కారు పాసులు మరి ప్రతి సంవత్సరం ఒకటి ఇస్తే 3 ఇస్తారు, 15 వస్తాయి. ఇంటర్వ్యూ ఆ 15 కూడా మా కుటుంబ సభ్యులు కానీ లేదా అనుచరులు కానీ నా సహచరులు కానీ లేదా వ్యాపారంలో పాలసులు కానీ చాలా మంది అడిగితే నేనే ఈ పాసు వాడడం మీరు వాడద్దండి, ఎమ్మెల్యే అనేది శాసనం కాదని చెప్పి ఆ 15 పాసులు ఒక్కడు కూడా వాడేటువంటి వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఒక వ్యక్తికి పదవి ద్వారా గౌరవం కాదు, సమాజంలో మంచి చేసి గౌరవం పొందుతున్నాం, అది శాశ్వతంగా ఉంటుందని చెప్పి నేను జీవించుకున్న వ్యక్తిని. అంతేకాదు 5 ఏళ్లలో శాసనసభ్యుడిగా ఒక్కరోజు కూడా గైరాజం కాదు. నేను చదువుకున్న రోజుల్లో నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆసుపత్రిలో ఉండి వీల్చైర్లో పోయి నేను చక్కగా పెడుతున్నానంటే ఒక విలేకరు అడిగాడు, ఎందుకైనా ఇంత కష్టమో అనారోగ్యంతో అంటే ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు, ఆ యొక్క ఆబ్సెంట్ కానటువంటి రికార్డు కావాలని. దాన్ని నేను కూడా మార్గంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని 5 సంవత్సరాల్లో ఒక రోజు కాదు, 1 గంట కూడా నేను గైరాజం కానటువంటి వ్యక్తిని కూడా నేనే. శాసనసభలో 78 సార్లు అనేక సబ్జెక్టుల మీద పునర్జంగాలు కావచ్చు, ఆటో రిక్షాలు కావచ్చు, అదేవిధంగా అగ్రిగోల్డ్ అభయాగోల్డ్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ప్రజా సంస్థల మీద ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా కూడా ప్రతిపక్షం కంటే ముందుగానే అనేక ప్రశ్నలు సంధించి మనం వీలైనంత వేళ ప్రజల పక్షాన మాట్లాడాం. ఎక్కడ కూడా మనం విశ్రాంతి తీసుకోలేదు. దానికి కారణం ప్రజలు ఓటు ఇచ్చారు, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు, మనం గెలిచాం. 5 సంవత్సరాల్లో ప్రజల రుణం తీర్చుకోవాలా, ప్రజల కోసం పనిచేయాలని చిత్తచూపుతో పనిచేసామని కూడా మేము భావిస్తున్నాం. ఆ బాధ్యతను అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మనం 5 సంవత్సరాలుగా చాలా కష్టాలు పడ్డాం. నేను ఒకవేళ శాసనసభ్యుడు అవుతానో కాదో కానీ నేను ఎన్నిసార్లు శాసనసభ్యుడైనా మాజీ శాసనసభ్యుడే, కానీ సమాజంలో గౌరవానికి ఎమ్మెల్యే పదవి అవసరం లేదు, మంచి చేయడానికి ఎంతోమంది మనకు ఉదాహరణగా ఉన్నారు. కానీ కార్యకర్తలు నాయకులు 5 సంవత్సరాలు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, ఆయన్ని నేను నమ్మి, నన్ను మిమ్మిన మీ నాయకులు నమ్మి, ఆ నాయకుల్ని కింది కార్యకర్తలు నమ్మి రేపు మన ప్రభుత్వం వస్తుంది, మనకు అధికారం వస్తుంది, ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు, అమ్మ నేను స్కూల్కి పోవాలా అన్నం పెట్టామా అంటే లేదన్నా వెళ్ళిపో, స్కూల్కి వదిలిపెట్టమా అంటే లేదన్నా నేను నాకు మీటింగ్ ఉందని చెప్పి కార్యకర్తలు, అదేవిధంగా లీడర్లు, అదేవిధంగా కుటుంబంలో కూడా కొన్ని విషయాలను దూరంగా పెట్టి పనిచేసేటువంటి మహిళలు ఉన్నారు, కూర్చున్న నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆలోచించినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను ఎమ్మెల్యే లేకపోతే నిజంగానే ప్రశాంతంగా అదేవిధంగా వ్యాపారాలు చేసుకొని ఎక్కడైనా బతకచ్చు, అదేవిధంగా నమ్ముకున్న 10 మందిలో 100 మందిలో కాపాడుకోవచ్చు, అదేవిధంగా ఇతరత్ర ఇంకా 4 సార్లు పాలటూర్లు పోవచ్చు, కుటుంబంతో గడపచ్చు. కానీ భగవంతుడిచ్చినటువంటి శక్తి మనకి ఏదైనా ఆరోగ్యం, తెలివితేటలు లేదా ఆర్థిక స్తోమత ఇలాంటివన్నీ ఏవైనా ఉన్నప్పుడు సమాజంలో మనం ఈ విధంగా ప్రజల నుంచి ప్రతిఫలం పొందినప్పుడు ఎన్నికల ద్వారా వాళ్ళ కోసం పని చేయాలా, త్యాగాలు చేయాలా, వాళ్ళ కోసం కష్టపడాలన్న దీంతోనే ఈ యొక్క ఎన్నికల్లో నిలబడాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎందుకంటే నిన్న దాకా మొన్న ఒక అబ్బాయి పురుగులు ఉంటాయి, నిన్న ఒక భార్యాభర్తల చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజు అని తర్వాత మమతలో రూపంలో అమ్మాయి భార్యాభర్తలు ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత మీకు టికెట్ రావాలంటే బాధపడుతూ ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే నీకు కాదులేమో అది నేను చెప్తుంటే నేను 15 సార్లు నీకు టికెట్ లేదు, నువ్వు ఎమ్మెల్యే కాకపోతే అంటే అలా కాదమ్మా అని చెప్పి నేను చెప్తుంటే వెంటనే బయట కొంగులో తీసుకొని
మొత్తం మింగేసింది మా ఊళ్ళో. పట్టుకొని బలవంతంగా అందరూ కూడా వచ్చి నాగితే కింద పడితే పట్ట తాగేశారు. పుట్టా ఉందని హాస్పిటల్ తీసుకున్నారు. మహిళా నాయకులు అక్కడికి పోయారు, మన వాళ్ళు కూడా పోయారు. మీరు వస్తే మంచిదంటే నేను పోతే ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదు. భర్తేమో అపస్మారక స్థితిలో ఉన్నారు, స్పృహ లేదు, భయం వేస్తా ఉంది. 4 పిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నారు. నేను ఆమె ఏం మానవు, దయచేసి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను తీసుకోను, నీకు చదవడం నాకు చెప్పాలంటే నాకు అనిపించింది. నాకు టికెట్ రాకున్నప్పుడు నాకు కంట నీళ్ళు రాలా, యుద్ధాలు చేసినప్పుడు కంట్లో నీళ్ళు రాలా. కానీ ఆమె మాట చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబంలోని పిల్లలు ఏడుస్తూ ఉంటే, నా కొడుకు వాళ్ళు ఓదార్స్తూ ఉంటే నాకు చూసి కంటముడి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మానవత్వంతో పెరిగేటువంటి వ్యక్తులు దౌర్జన్యాలకో, దోపిడీలకో, భూకబ్జాలకో, ఫ్యాక్షన్స్లకో భయపడేటువంటి ఎక్కడా కూడా శరీరంలో అను కూడా భయం లేదు. కానీ ఎక్కడైనా మంచి జరుగుతూ ఉంటే, అన్యాయం జరుగుతూ ఉంటే ఆ విధంగా స్పందించేటువంటి వ్యక్తిత్వాన్ని జీవించుకునేటువంటి వ్యక్తిగా నాకు కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఎంతో మంది కుటుంబాల్లో వీళ్ళు వస్తే మా జీవితాలు బాగుపడతాయి. కారణం నేను వచ్చినటువంటి వ్యక్తిగా వీళ్ళందరూ ఉపయోగపెట్టుకొని కాంట్రాక్టులో టెండర్లు అయిపోండి, బ్రాంచ్ షాపుల్లో పోయి లైసెన్సుల కోసం అయిపోండి, నేను భూమి సెటిల్మెంట్ కోసం 10 మంది రాండి అని చెప్పి ఎప్పుడు ఇలాంటి తప్పుడు మార్గాల్లో, తప్పుడు విధానాల్లో ఎవరు కూడా వినియోగించుకోవాలి. వాళ్ళని వినియోగించుకుంటే ఒకే ఒకదానికి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి, జయప్రదం చేయండి, ప్రజలకు జవాబుదారంగా ఉన్నాం, బాధ్యత ఉంచుకుని చెప్పి పదే ఒక మంచి అలవాటు నేర్పిన వ్యక్తిని తప్ప నిన్న మనం చాలా మంది చెప్పారు. మా యువత కూడా మీకు చెప్తా ఉన్నాను, మనకి టికెట్ రాలేదు, ఇస్తారా లేదనేది అధికారులు వదిలేక ఇంకా టైం ఉంది. కాబట్టి మనం పోయి ఎక్కడో దౌర్జన్య సంఘటనలు చేస్తే, ఎక్కడో జిల్లా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా చేతులతో ముక్కారు. కానీ ఆగ్రహ వయసులో అసంతృప్తి దాన్ని ఆపే పరిస్థితి ఉండలేదు. పుల్లుల మీద తాగేటువంటి పరిస్థితులు కూడా ఉండి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఆపలేనటువంటి వ్యక్తిగా నిస్సాయ స్థితిలో చేతులు జోడించి రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనికి కారణం కేవలం మేము పని చేశాం, ఈ పార్టీకి మాకు హక్కు ఉంది అనేటువంటి ఆలోచన. అడిగే హక్కు మనకుంది, ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవరికి లేదని చెప్పడం మనం చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కోసం పని చేశాం. అదేవిధంగా మనం చాలా మంది మనకు టికెట్ కావాలని కూడా అప్లై చేశాం. నేను వాళ్ళ ఎవరిని కూడా అనుకుంటే ఏ చిన్న మాట కూడా మాట్లాడేస్తాను, మీరు కూడా మాట్లాడమని చెప్పాను. కారణం ఏంటంటే రాష్ట్రపతి పదవి ఇస్తామంటే సునాయాసంగా దళితులు తీసుకున్నామనో, ప్రధానమంత్రి వ్యవస్థ కూడా తీసుకున్నాం అనేటువంటి ఆశ మానవులో ఉండొచ్చు. కానీ ఇచ్చే వ్యక్తులు ఎవరు కష్టపడ్డాడో, ఎవరు కష్టపడలేదని చెప్పి ఆలోచించిన బాధ్యత మన నేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే నిర్ణయం కానీ సరైనది కాదు, మీరు పునరాలోచించండి అని చెప్పేటువంటి హక్కు నాకు ఉంది. మనందరూ కూడా ఎందుకంటే నిజాయితీగా పనిచేశాము, జవాబుదారీగా పనిచేశాము. మీరు నంద్యాల, కర్నూలు, పార్లమెంట్ పోయి పనిచేయమంటే ఆ ప్రాంతంలో పనిచేశారు, మదనపల్లి పంపిస్తే పనిచేశారు, కడప జైలు పోయమంటే పోయి వచ్చాను, అదేవిధంగా తొందరపల్లి పోమంటే పోయాం, అది నంద్యాల ఎన్నికల్లో పనిచేయమంటే చేశారు, కూకటిపల్లి పోమంటే చేస్తే పోయొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పని చెప్పినా కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. కాబట్టి నాకు అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీని రెప్పలా కాపాడుకున్నాం. కాబట్టి మనకు హక్కు ఉంది, అది ముమ్మాటికి మన హక్కుగానే ఇప్పటికి కూడా మనం ఆలోచిస్తున్నాం. దాంట్లో ఏదో ఆలోచన చేస్తున్నాం. నిలబడి మనందరూ మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా నాయకుడు ఆలోచించాలి. మీరు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే మీరు కష్టపడి పార్టీని బతికిస్తారు. మీరు బతికించేటువంటి క్రమంలో అనేక త్యాగాలు చేసించవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల మీరు ఆలోచించవచ్చు. మీ కష్టం ఒక 60% ఉంటే 40% కార్యకర్తలది, నాయకులది అనేటువంటి వాస్తవం కూడా చంద్రబాబు నాయుడు గమనించాలి. మేము ఈ ప్రభుత్వ వ్యతిరేకత కోసం మీరు చేసిన మంచి విధానాల పట్ల ఆకర్షితులై ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత గురించి బేరీజు చేసుకుని తెలుగుదేశం పార్టీ వైపున ప్రజలు మార్పులు వచ్చేయచ్చు. కానీ మేమంతా కూడా మీ తరఫున మేము మాతో పాటు కార్యకర్తల నాయకులంతా కూడా పోయి ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం బాగుంది, గత ప్రభుత్వంలో మేము తప్పులు చేయలేదు, గత ప్రభుత్వంలో మేలు చేశాం, ఈ డివిజన్లో, ఈ వార్డులో, ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, వీధిలో మాకు ఆ యొక్క వ్యత్యాసాన్ని గమనించండి, మా నాయకుడికి ఓటేయండి, ముఖ్యమంత్రి అని చెప్పాం. కాబట్టి మేము కుటుంబాలను వదులుకొని కార్యకర్తలు కూడా కష్ట నష్టాలు పడి ఎన్నో వ్యయప్రాసాలకు వచ్చి
శ్రమించాం. మీ శ్రమలో 40% రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల యొక్క శ్రమ కూడా ఉంది. దయచేసి వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించవలసింది. ఏ పార్టీ పథకాలన్నా ఆ పార్టీకి జీవం ఉండదు. పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఉండొచ్చు, విధానాలు సిద్ధాంతాలనే అమలు పరచడం లేదు. మనం ఆ యొక్క పార్టీ అధినేత వ్యక్తిత్వాన్ని బట్టి తీసుకునే సిద్ధాంతాల విధానాలను బట్టి ఆ పార్టీ మనుగడ సాధిస్తూ ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారి విధానాలు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సామాజిక స్పృహ బాధ్యతల నాయకుడిగా ఈ నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి ఆలోచించే మేమంతా కూడా మేము సైనికులుగా పనిచేస్తాము. అట్లే ఏ రాజకీయ పార్టీలు కూడా నాయకులతో పాటు కింది లెవెల్లో నాయకులు కార్యకర్తలంతా కూడా పరిశ్రమించి పార్టీని అన్నింటిలో పార్టీని వెంటే ఉండి అదేవిధంగా అప్రమత్తంతో ఆ కార్యకర్తలను కాపాడుకుని ప్రజలకు జవాబుదారుగా ప్రజలంటే వినయంగా పనిచేస్తేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటు రూపంలో పార్టీకి ఆ యొక్క నాయకులకు ఓటు వేస్తారు తప్ప మేమేదో తల బిరుసుగా కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా అహంకారంగా మేము వ్యవహరిస్తే ప్రజలు మాత్రం ఓట్లు వేయరు. ఆ ప్రభావం మొత్తం పార్టీ మీద పడుతుందనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగినటువంటి నాయకులు కార్యకర్తలే నేటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉండాలని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మనం ఒకటే ఆలోచించాలి. ఏదైనా రాజకీయ సభ పెట్టాలంటే బలవంతంగా ఉన్నది కూడా తీసుకోవాలి. ఈ రోజు కేవలం ఒక ఆత్మీయ కలయిక అంటే మరి స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారు, అది అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. నేను ఈ యొక్క నియోజకవర్గమే కాకుండా జిల్లాలో రాష్ట్రంలో అనేక సంస్థల పట్ల ఒక స్వచ్ఛంద సంస్థ ప్రాచుర్యం మూఢాతనాలను కూడా రూపుమాపాలని రాయలసీమలోనూ రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాల్లో కష్టపడ్డారు. 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్టీ నుంచి పట్టిపోతే ఆ రోజు నగరంలో హత్యలు జరుగుతున్నాయి, జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి. పరిటాల రవితో సహా చాలా మంది హత్య జరిగిన తర్వాత రోజు పొద్దున మధ్యాహ్నం హత్య జరుగుతూ ఉన్న అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయి కొద్దిమంది నాయకులు దానికి బ్రతుకు చూడాలని పారాయణం చేసి చిత్తగిస్తే కొద్దిమంది పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో నాయకులు లేదు అని ఆ రోజు భాగస్వాములు అయితే పార్టీలో లేకున్న సంస్థ ద్వారా ఇది అన్యాయం 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 చెప్పి ఇల్లుగెత్తు చాటి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, రండి మేము ఒక సమస్య పెడుతున్నాం ఫ్యాక్షన్ వ్యతిరేకంగా, రండి అంటే నేను రాలేదు హోమ్ మినిస్టర్ పంపిస్తాను నాకు జానా రెడ్డి గారిని. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు వచ్చారు, సిపిఎం నాయకులు సుధాకర్ రెడ్డి, సిపిఐ నాయకులు అదేవిధంగా నారాయణ గారు, జయప్రకాష్ నారాయణ, కొండా లక్ష్మణ్ బాబూజీ, మల్లాకు సుబ్బమ్మ లాంటి ఎంతో మంది నాయకులందరూ కూడా మన వీరమంత్రావు కాంగ్రెస్ ఏసీ సెక్రటరీ ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి జ్యోతి ప్రజలు చేయండి ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఆయన రాలేకపోయాడు. ఆ రోజు సభలో ఈ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఒక వ్యక్తి మొత్తం మాట్లాడితే పత్రికలో పతాక శీర్షికలో వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నెక్స్ట్ డే పిలిపించాడు. ఎక్కడ ఉన్నాడు పొద్దునే ఒక రాయలసీమ వాసనంతా దౌర్జన్య పనుల నుంచి ప్రయత్నించేది భావ్యమా అని అడిగాడు. నేను ఎవరో చెప్పాను, నేను రాయలసీమలో పుట్టాను, నేను రాయలసీమ ప్రాంతాన్ని మాట్లాడలేదు, ఎవరో మాట్లాడారు, కానీ మీరు ఆలోచించండి, నేను మా పార్టీలో దౌర్జన్యాలు చేసినా కూడా తప్పు అన్నానా లేదా అని అడిగాను. అంటే కరెక్ట్ అన్నాను. తర్వాత కూడా చెప్పాను, అనంతపురంలో కులాల మధ్య ప్రాంతాల మధ్య రాజకీయ పార్టీల మధ్య అక్కడ నల్లమేళం జరుగుతూ ఉంది, అక్కడ ఎక్కడైనా బయటకు పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, దయచేసి ముఖ్యమంత్రిగా కాపాడాల్సిన బాధ్యత మీదుందన్నా అని చెప్పి చెప్తే, లేదు ఒక మంచి ఆఫీసర్ని నేను వేస్తాను, ఒక ఎస్పీని వేస్తాను, కొంత వీలైనంత వరకు నేను కాపాడుతాను, తప్పకుండా చూస్తానని చెప్పాడు. ఆ రోజు నేను ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, రాజకీయ పార్టీలు లేను, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజం కోసం అనంతపురం జిల్లాలో హత్యలు జరగకూడదు, అనంతపురంలో రక్తపాతం జరగకూడదు, తెలుసో తెలియక ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు, తెలుసో తెలియక ఒక కులంలో పుట్టిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా సమితులు అవుతూ ఉంటే నేను ఒక వ్యక్తిగా ధైర్యంగా ఎదుర్కొన్నానే తప్ప తిరిగి వాళ్ళతో పారిపోకూడదని చెప్పి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సామాజిక స్ఫూర్తిమైనటువంటి నేతల్ని, రాజకీయ పార్టీల్ని ఒక వేదిక ద్వారా కలిపి వేలాది మందిని ఆ రోజు వ్యయ ప్రాసాలు కూడా నేను సొంత ఖర్చులతో చేశాను తప్ప ఎక్కడ చందాలు వసూలు చేయలేదు, ఎవరు చూపులో డబ్బు కొట్టలేదు, ఏమి చేయలేదు. అంటే పార్టీలో ఉన్నా లేకపోయినా ఈ సమాజంలో ఈ ఊరు ఈ జిల్లా బాగుండాలా, రాష్ట్రం బాగుండాలని నాకు వీలైనంత మీద వృధా పత్తిగా పరిశ్రమించాలని చెప్పడానికి నేను గుర్తు చేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా కాదని చెప్పి చాలాసార్లు నేను కూడా ఆలోచించాను. ఎందుకంటే మనం మంచిని పెంచి చెడుని పెంచుతామని చెప్పి ఎవరైనా తెలుసో తెలియకో
చిన్న తప్పులు చేస్తే కూడా భవిష్యత్తులో చేయమని చెప్పి నివారించుకొని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఈ విధంగా కేవలం రాజకీయ కులాలతో మతాలతో ఉండకూడదు, కులాల మతాలకు అతీతమైనటువంటి వ్యక్తులుగా పార్టీలు కూడా ఉండాలని అనేక రకాలుగా సామాజిక పరంగా అవకాశాలు ఇస్తూ నియోజకవర్గంలో జిల్లాలో ముందుకు పోతా ఉన్నాం. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరితో నాకు శత్రుత్వం లేదు. ఈ రోజు ఉన్నటువంటి నేను ఈ రోజు టికెట్ రాకపోయినా కూడా అన్ని పార్టీల నేతలు నాకు ఫోన్ చేశారు, ఏంటి అన్యాయం ఏంటి కదా. అంతెందుకు రామ్ గోపాల్ వర్మ నేను అవే సంస్థ పెట్టినప్పుడు ఆ రోజు రక్త చరిత్ర సినిమా తీస్తామంటే నేను టీవీ నైన్ ఇంటర్వ్యూకి పోయాను. ఆ రోజు రామ్ గోపాల్ వర్మ చెప్పా, తప్పు ఇది, అక్కడ గతించిన ఈ యొక్క హింస, అదేవిధంగా గతించినటువంటి రాగద్వేషాలని వెలిగించద్దు, నువ్వు మనుషుల మధ్య కులాల మధ్య కుప్పని పెట్టద్దంటే ఆయనతో టీవీ నైన్ డిబేట్ లో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. అప్పుడే ఆనాడు పట్టణాల నుంచి చెప్పినటువంటి మద్దతు సూర్య ఎక్కడి నుంచో టీవీ నైన్ లైన్లోకి వచ్చాడు. రాష్ట్రం అంతా భయపడింది, ఆ మద్దతు సూర్య లైన్లోకి వచ్చాడు ఏమవుతుందని. సూర్యుని ఒకటి అడిగారు, సూర్యుని రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ద్వేషాన్ని మొత్తం సమాజం మీద రుద్దడం కరెక్టా అంటే, అన్నా లేదన్నా అది కాదన్నా అని చెప్పి అతను నేను కూడా ఆలోచిస్తానని చెప్పి చెప్తే రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. రాష్ట్రం అంతా కూడా అంత హింసాత్మకంగా ఆ రోజు ఆ సంఘటనలో మద్దతు సూర్యుని రాష్ట్రంగా భయపడతా ఉంటే ఈయన డిబేట్ లో మాట్లాడితే అంత సవినయంగా మద్దతు సూర్యుడు మాట్లాడాలంటే నన్ను చూసి భయపడి కాదు, చేసే కార్యం చూసి ఎలాంటి కిరాతకుడైనా ఎవరైనా సరే సమాధానం చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే మంచి ఉద్దేశంతో ఒక మంచి సాంప్రదాయంతో మన రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పోరాటం చేస్తే ఎవరైనా పొందవచ్చున తప్పదు. ఈ యొక్క సిద్ధాంతాన్ని జీవించుకున్న వ్యక్తిగా ముందుకు సాగాను. ఆ రోజు రామగోపాల్ చెప్పాను, ఇది కరెక్ట్ కాదు రక్షిస్తానని సెన్సార్ బోర్డులో పిటిషన్ ఇచ్చాం, రకరకాల ఇబ్బందులు గురి పెట్టాం. తర్వాత పార్టీలో చేరాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమాలు తీసుకుంటే తప్పని చెప్పాం, చంద్రబాబు చెప్తే తప్పని చెప్పాం, నా మీద ట్వీట్ చేశాడు. అదే వ్యక్తి ఈ రోజు నాకు అతనికి వ్యక్తిగతంగా ద్వేషం లేదు. ఈ రోజు మనకి టికెట్ ఇవ్వకపోతే ఆయన ట్వీట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, అన్యాయం అనేటువంటి వ్యక్తిలో మాట్లాడారు. అంటే మనం ఏదైనా ఇష్యూస్ మీద, ఏదైనా సమస్య మీద ఎవరితో అయినా ట్రిపుల్ అవుతాం తప్ప వ్యక్తిగత కక్షలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నాకు ఎవరు కూడా లేవు. ఒక మనిషి అహంభావంతో, ఒక మనిషి పెట్టుబడిదారు మనస్తత్వంతో దౌర్జన్యంగా వ్యవహరిస్తారంటే, బలవంతుడిగా వ్యవహరిస్తే బలీన పట్ల నేను అనేక సందర్భాల్లో సపోర్ట్ చేశాను, వాళ్ళ పక్షపాతంగా ఉన్నానే తప్ప వాళ్ళతో మళ్ళీ తిరిగి ఆ రాగద్వేషాలు కానీ ఆ శత్రుత్వాన్ని కానీ పొడిగించలేదు, ఆ శత్రుత్వాన్ని కొంచెం పెంచాలనే ఆలోచనలు కూడా పెరుగులేదు. ఈ విధంగా కొన్ని విధానాలని మనస్తత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తిని. ఆ పరిస్థితుల్లో ఈ జిల్లాలో కొంతమంది నా మీద వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా వాళ్ళతో పోరాటం చేస్తే, మా నాన్న పరమపదిస్తే నేను ఎక్కడో బెంగళూరులో ఉంటే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులతో సహా అందరూ కూడా నాకంటే ముందుగా మా ఇంటికి వచ్చారంటే వాళ్ళతో నాకు ఎక్కడా ద్వేషం లేదు, వాళ్ళకి నాకు ఆసక్తి కలదు. కేవలం పార్టీ పరంగా విధానాల పరంగా వ్యతిరేకిస్తా, వ్యతిరేకించి ఇది తప్పని చెప్పేటువంటి విధానంలో మనం పయనిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతో మనం చేస్తున్నాం. నేను చాలా సందర్భంలో చెప్పాను, గన్మన్ లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతా, కానీ కొంతమంది గన్మన్ లేకపోతే తిరగలేని పరిస్థితి వచ్చేది. వాళ్ళు తప్పులు చేశారు, తప్పులు చేయలేదు. ఈ విధంగా అనేక రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ మన యొక్క విధానాన్ని, వ్యవహారాన్ని అన్ని కూడా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్నట్టు నిజంగా బాధగా ఆయన కూడా ఆలోచించాలి, పార్టీ ఆలోచించాలి. నాకు ఎమ్మెల్యే కాకపోతే నష్టం లేదు, ఎమ్మెల్యే లేకపోతే నాకు అనేక ప్లాట్ఫారాలు ఉన్నాయి, అనేక డిబేట్లకు పోయి రకరకాలుగా సామాజిక హితం కోసం అవసరం వస్తే ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేసిన వివిధ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి ధైర్యము, ఆత్మస్థైర్యము చేసేటువంటి ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఎమ్మెల్యేతో ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతాం, కానీ శాసనసభలో 5 ఏళ్ళు కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతిపక్షం వీధి గుండాలాగా వ్యవహరిస్తే కూడా లేదు తప్పని చెప్పి ఆయనకు అందగా ఇచ్చేటువంటి శాసనసభలో ఆ రోజు నేను కూడా ఉంటేనే భవిష్యత్తులో కూడా నాకు బీఫారం ఎమ్మెల్యే ఎంత అవసరమో అంతలో కొంతైనా నాలాంటి కూడా శాసనసభ్యుడేది చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కూడా అవసరం. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా మిమ్మల్ని పిలిపించారు. కారణం నష్టాల్లో నానబడుతున్నారు. పార్టీల కంటే కూడా కొంతమంది వచ్చారు.
నేను ఈ ప్రజా సంఘాలు కానీ రకరకాల కానీ వివిధ సందర్భాల్లో మనం కూడా అనేక రకాలుగా వివిధ విషయాల మీద పోరాటం చేశాం. మనం విధ్వంసానికి వ్యతిరేకం. సమైక్యాంధ్రలో పోరాటం జరిగితే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా డివైడర్లు వేస్తే మళ్ళీ సమైక్యాంధ్రం తర్వాత నేను నాతో పాటు చాలా మంది వచ్చి డివైడర్లు సమాధానంతోనే దాన్ని కూడా డివైడర్లు నిర్మించాం. ఉండాలా ఊరు బాగుండాలా అనేటువంటి అంటే విధ్వంసం అనేటువంటిది సమాధానం కాదు. మీరు అగ్రవేశాల్లో ఉండే నేను చెప్పలేని పరిస్థితుల్లో కూడా లేదు కాదని చెప్పేటువంటి పరిస్థితి లేదు. మనకు ఎవరు కూడా మీరు ఆలోచించండి ఈ నాయకుడు ఎవరు అడ్డు చెప్పారని. ఎవరు అడ్డు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఎవరి ప్రమేయం ఉందో లేదో భగవంతుని తెలియాలి కానీ ఎవరి ప్రమేయం ఉండదు. కేవలం మనకు అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఇష్యూ ఇది, పార్టీకి సంబంధించి తప్ప ఇతరత్ర అపోవాలకి అనుమానాలకి మీరు తప్పలేని పరిస్థితిలో ఉండండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎవరు అడ్డుపడితేనో ఎవరేమో చెప్తానో వినేటువంటి పరిస్థితి లేదు. అందుకని మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు కలిశారు. మనం భవిష్యత్తులో ఏం చేద్దాం. చాలామంది వక్తలు ఉన్నారు. వీలైనంత వరకు ఇక్కడ ఎందుకంటే స్థలం కూడా పట్టలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసుకుంటాం మనం కూడా మీరంతా కూడా బేర్ చేయాలి. అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఎవరికి వ్యతిరేకంగా పెట్టలేదు. రాజకీయంగా మనం ఏం చేద్దాం ఈ ఉన్న విషయాలను కూడా మీకు నిశ్చితంగా వివరించారు. సామాజిక స్పృహ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఏం నిర్ణయం తీసుకున్నాం, ఏ లైన్లో పోతే బాగుంటుంది అనేటువంటి మంది కూడా మీరు ఆలోచించి లిమిటెడ్గా కొంతమంది మాట్లాడితే కులశేఖర్ అని గాడికి రాయించారు, ఆయన మాట్లాడతారు. ఈ విధంగా మీ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా నిర్ణయం తీసుకొని మనం ఏ విధంగా ముందుకు సాగంలో ముందుకెళ్తాం. ఎందుకంటే నాకు ఈ లోకసభలో ఒకప్పుడు సైనికులు కూడా ఒక ఓట్లు వచ్చాయి. వేరే ప్రాంతం వచ్చినా కూడా నేను పనులు చేస్తూనే ఉన్నాను. ఆ విధంగా కొన్ని విధానాలు కొన్ని కార్యక్రమాల వల్ల చాలామంది కూడా అవకాశాలు ఉంటారు. ఆ విధంగా ఈరోజు చాలామంది కూడా వచ్చారు. నేను చాలామంది కూడా అడిగారు బస్సులు పెట్టి వెహికల్స్ పెట్టి అందరికీ రవాణా ఏర్పాటు చేద్దామంటే ఒక బహిరంగ సభ పెట్టడం చేద్దామని కాదు. నిజంగా ఈరోజు నా వ్యయ ప్రయాసాలు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా కేవలం వాట్సాప్ మెసేజ్గా మీరు వచ్చిన అందరూ కూడా మీ రుణం నా జీవితంలో మీరు రుణం తెచ్చుకోలేను. నేను తేడా కూడా చెప్తున్నా, ఎక్కడ కూడా విధ్వంసం పోవద్దండి. మన పోరాటం మనం ఏ విధంగా చేయాలని కూడా ఆ పోరాటంలో పోదాం. లేదా మీరందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకున్నాం. ఎవరో కానీ అన్నారు అన్న పార్టీ మారుతారని చెప్పాను. నేను కూడా చెప్పాను పార్టీలు మారాలనే ఆలోచన అనుకుంటే నాకు గత 2019 ముందే ఈనాటి ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత ప్రతిపాదనలు వచ్చి రేపు మంత్రివర్గంలో స్థానం ఇస్తారు, మీతో నమ్ముకున్న జితేంద్ర గౌడ్ నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇస్తారు, దయచేసి రాని చెప్పి పదే చెప్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయాలనుకున్నా నేను రానని చెప్పాను. అదేవిధంగా జ్యోతుల నెహ్రూ అని మన ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా కాదు, నేను తిరుపతిలో ఉండే 2014 3 నెలల ముందు నేను జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఫోన్ చేశాను. ఏమీ అడిగితే ఎందుకంటే లైవ్లో ఆయన కూడా వెళ్తున్నాడు కాబట్టి నేను మీతో మాట్లాడాలంటే తిరుపతిలో ఉన్నాను, రేపు వస్తారంటే ఎన్నో ఉంటాను. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నెహ్రూ వచ్చాడంటే నేను దేవుడే నెహ్రూనే మాట్లాడుతున్నాను, కానీ జ్యోతుల నెహ్రూతో మొట్టమొదటి పరిచయం అవుతాయి. మీరు ఇమీడియట్గా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి, మిమ్మల్ని పార్లమెంట్కి పెట్టాలంట అన్ని ఆయన చూసుకుంటారంటే నేను మాట్లాడితే తప్పు అవుతుందని చెప్పి నమస్కారం పెట్టి జ్యోతుల నెహ్రూకి కాదు, నేను 2014లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటే మీకు టికెట్ ఇవ్వరు, మీకు వేరే ఒత్తిళ్ళు ఉన్నాయంటే ఇచ్చిన ఇవ్వకపోయినా ఉంటానని చెప్పాను. మళ్ళీ 14లో పోటీ చేశాను. ఎన్నటికీ ఈ రోజుకి ప్రతిరోజు కూడా వేరే పార్టీ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీలో పంచుకోవాలి. నేను పార్టీ మాట్లాడే ఉద్దేశం లేదు. ఉంటే ఈ పార్టీలోనే ఉందాం, పోరాడదాం, లేదంటే ఎన్నికల్లో పోటీ చేద్దాం, మరి లేదంటే రాజకీయంగా దూరమనేటువంటి ఆలోచన నిన్న ఉండింది. రాజకీయంగా కొనసాగుతాం, సమాజంలో మీరందరూ కూడా భాగస్వాములుగా వేరే కాదు. అందుకనే మీరందరూ కూడా మనకు ఇచ్చినటువంటి భగవంతుడు ప్రసాదించిన కొన్ని శక్తులు కానీ ఆరోగ్యాలు లేదా ఇతరత్ర స్తోమతలు కానీ సమాజానికి వెచ్చించాలా, సమాజం పట్ల బాధ్యత వహించాలా. సమాజంలో మంచి కూడా మాట్లాడాలనుకుంటే మనం రేపు మొత్తం అందరూ కూడా చెడు
సమాజంలో బతకాల్సిన పరిస్థితి ఉంది ఈ జిల్లాలో. అందుకనే నేను మనసు భాష కారణంగా ఈ ఎవరైతే నన్ను ఉన్న కార్యకర్తలుగా నాయకులు ఉన్నారో కంటికి రెప్పగా చూసుకొని కాపాడుకునే బాధ్యత నాది. ఏ ప్రభుత్వాలున్నా ఏమున్నా ఎవరి గురించి లేదు. మనం ప్రతిపక్షంలోనే 5 ఏళ్ళు పోరాటమే ఒక పెద్ద మన గుణపాఠం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వివిధ రకాలుగా మీ అభిప్రాయాలు వ్యక్తపరిస్తే నిర్ణయం తీసుకున్నాము. కులశేఖర్